శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిశ్చంద్ర గారు. నమస్కారం రాజుబాబు గారు. సార్, ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో మొక్కామల కృష్ణమూర్తి గారి గురించి మాట్లాడుకుందాం. అబ్బో, విద్యాధికుడు. ఈ నటుల్లో చాలా మంది ఇదివరకు చదువుకున్న వాళ్ళు బాగా వచ్చేవాళ్ళండి మనకి. ఆ తర్వాత కాలంలో డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారికి డాక్టర్లు చదివిన వాళ్ళు ఈ కళ పట్ల, అంటే నటన అని అన్న నేను, ఆర్ట్ పట్ల ఒక ఇంట్రెస్ట్ తోటి వచ్చేవాళ్ళండి. ఓకే, ఏమండి, తమ కెరీర్ను ఆ విద్య వలన వచ్చే ఉద్యోగాలను కూడా వదులుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈయన లా చదివాడు. ఓకే, ఏమండి, ఆ ఒరిజినల్గా మంచి కెరీర్ ఉంది, ఎడ్యుకేటెడ్గా. కానీ ఈయనకి నటన అంటే ఇష్టం. అందువలన లాటరీ లాంటి సినిమా పరిశ్రమకు వచ్చి చేరాడు ఆయన. విద్య చదువుకుని డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా జనరల్గా లాటరీ వేయరు తమ కెరీర్ని, తమ లైఫ్ని. కానీ సినిమాకి వచ్చారంటే లైఫ్ లాటరీయే. ఆ విద్య అది ఏం పనికిరాదు అక్కడ. ఆర్ట్ కావాలి, నటన కావాలి. ఆ నటనలో కూడా నిష్ణాతుడు కాబట్టి ఆయన మెడ్రాస్ వచ్చాడు. ఆయన ఓకే, ముక్కామల కృష్ణమూర్తి గారు. అంటే బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? ఏమండి, బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఓకే, రావటమే, ఇంట్రెస్ట్ తోటి రావటమే. అదేలే. హీరో కావాలని వస్తారు చాలామంది. ఈయన 6 అడుగుల పైన హైటు, పర్సనాలిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ తనేమిటో తనకు తెలుసుకున్నాడు ఆయన. స్మూత్నెస్ లేదు నాకు, నా ఫేస్లో స్మూత్నెస్ లేదు. అంచే డిఫరెంట్ క్యారెక్టర్స్ పనికి వస్తాను తప్ప నా హైటు హీరో కావాల్సిన హైట్ ఉన్నా కూడా తన ఫేస్ పనికిరాదని గ్రహించి సపోర్టింగ్ క్యారెక్టర్లకి అనుకుని డిసైడ్ అయ్యి వచ్చిన వ్యక్తి ముక్కామల కృష్ణమూర్తి గారు. ఓకే, అందరూ హీరో కావాలని వస్తారు, రాలా. ఏమండి, తర్వాత ఈయన మల్టీ టాలెంటెడ్ నటుడు, రచయిత, డైరెక్టరు, నిర్మాత, పెయింటరు, ఫోటోగ్రాఫరు, ఏమండి, లాయరు. ఓకే, ఏమండి, లా చదివి వచ్చే సరే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత లా చదివాడు ఆయన. లా తర్వాత చదివాడు ఆయన. ఏమండి, ముందు ఈయన ఎక్కడంటే గురజాల్లో పల్నాడు తాలూకా గురజాల్లో జన్మించాడు ఈయన. ఎడ్యుకేషన్ అంతా ఆ ప్రాంతంలోనే జరిగింది. జరిగిన తర్వాత గుంటూరు ఏసీ కాలేజీలో ఈయన డిగ్రీకి వచ్చాడు, ఇంటర్మీడియట్కి వచ్చాడు ఆయన. వచ్చిన తర్వాత అక్కడ ఎవరెవరు ఉన్నారు? ఎన్టీఆర్, కేవీఎస్ శర్మ, జగ్గయ్య గారు, వీళ్ళందరూ అక్కడ కలిశారు. అక్కడ ఈయనకి నాటకాలంటే ఎక్కువ ఇంట్రెస్ట్. అక్కడ నవజ్యోతి సమితిని స్టార్ట్ చేసి కూడా కాలేజీకి వెళ్ళిన తర్వాత నాటకాలు వదిలిపెట్టలే. నటన అంటే బాగా ఇష్టం. అంచేత అందరినీ ఔత్సాహికులందరినీ పోగు చేసి నాటకాలు ఆడేవాడు. కాలేజీకి వెళ్ళిన తర్వాత ఎన్టీఆర్తో కూడా నాటకాలు వేసేవాడు ఆయన. ఓకే, ఎన్టీఆర్తో తర్వాత ఆయన బొబ్బులి యుద్ధంలో బుస్సీ ధరకు చాలా పాపులారిటీ వచ్చింది. పేటెంట్ అయ్యాడు ఆయన. ఇంగ్లీష్ బాగా మాట్లాడితే ఇంగ్లీష్ నాటకాలు వేసేవాళ్ళు అండి వీళ్ళు. ఈయన, ఎన్టీఆర్, కేవీఎస్ శర్మ ఇంగ్లీష్ నాటకాలు, ఈ ఒథెల్లో, ఇవి షేక్స్పియర్ నాటకాలన్నీ కూడా ఇంగ్లీష్ నాటకాలు ప్రదర్శించేవాళ్ళు వీళ్ళు. వీళ్ళే ముగ్గురే. ముక్కామల గారు ఎడ్యుకేటెడ్ కదా వీళ్ళందరూ. అంచేత ఇంగ్లీష్ నాటకాలు బాగా ప్రదర్శించేవాళ్ళు. తర్వాత ఎన్టీఆర్ తోటి ఈయన దర్శకత్వంలో వేమరాజు అనే పాత్ర వేయించి కూడా ఈ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించాడు ఆయన. అలాగా నాటకాలు విపరీతంగా ఏసీ కాలేజ్ అనేటప్పటికి వీళ్ళందరూ మహానుభావులు అందరూ నటించారండి. ఏసీ కాలేజ్ చదివిన వాళ్ళందరూ ముందు బాగా చెప్పుకున్నాం, మనం అందరి గురించి చెప్పుకున్నాం. ఏమండి, దీని తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత ఏసీ కాలేజీలో బిఏ అయిపోయిన తర్వాత లా చదవటానికి మెడ్రాస్ వెళ్ళాడు ఆయన. ఓకే, ఆయన క్రమం ఎలా అయిందంటే ఇక్కడ ఎన్టీఆర్తో పరిచయం అయింది, అది గుర్తుపెట్టుకోవాలి మనం. కాలేజ్ డేస్లో ఎన్టీఆర్తో పరిచయం, కేవీఎస్ శర్మ. తర్వాత అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే పి పుల్లయ్య గారి దగ్గరికి వెళ్ళాడు ఆయన. పి పుల్లయ్య గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరాడు. ముందు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరాడు. అలా కంటిన్యూ అయ్యి 3 చిత్రాల్లో చేశాడు ఆయన. ఆ 3 చిత్రాల్లో ఒక చిత్రం మాయామచ్చేంద్రలో గోరఖ్నాథ్ అనే పాత్ర కూడా చేశాడు ఆయన. గోరఖ్నాథ్ పాత్రకు చాలా విపరీతమైన మంచి పేరు వచ్చింది ముక్కామల గారికి ఆర్టిస్ట్గా. ఇటు అసోసియేటు ఇది కదా. ఇది చూసిన భానుమతి గారు లైలా మజ్నూలో వేషం ఇచ్చారు. ఇది చూసి ఇంకొకటి స్వప్న సుందర్ అనే సినిమాలో మాంత్రికుడు వేషం వేశారు.
దీంతో హైలైట్ అయిపోయాడు ఆయన మాంత్రికుడి వేషం. ఈ మాంత్రికుడి వేషం చూసి విజయవాడలో కవర్ చేశారు. ఓకే. విజయవాడలో కవర్ చేసి ఎక్కడ పాతాళ భైరవి తీస్తూ ముక్కామల గారికి కవర్ చేశారు. ఓకే. ముక్కామల గారికి కవర్ చేసిన తర్వాత మాంత్రికుడి వేషానికి మిమ్మల్ని ఫిక్స్ చేస్తాం అన్నారు. ఫిక్స్ చేస్తున్నా సార్, ఓకే సార్ చేస్తానన్నాడు. కానీ 3 సంవత్సరాలు అగ్రిమెంట్ చేయాలన్నాడు. సారీ సార్, 3 సంవత్సరాల అగ్రిమెంట్ నేను చేయలేను, ఎందుకంటే నేను అదర్ సినిమాలు ఒప్పుకున్నాను. నేను ఇప్పుడు మీ దగ్గర సినిమాలు అగ్రిమెంట్ చేశాను అనుకోండి, బయట సినిమాలు చేయడానికి లేదు అని అగ్రిమెంట్ సైన్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళు ఇబ్బంది పడతారు, అంచేత నేను సినిమాలు అగ్రిమెంట్ మాత్రం చేయలేను సార్ అన్నాడు. అయితే నువ్వు వద్దన్నాడు. ఇది తెలిసి ఎస్వి రంగారావు గారు ట్రై చేసి, అది మనం చెప్పుకున్నాం, ఎస్వి రంగారావు ట్రై చేసి ఆయన ఇంగ్లీష్ క్యారెక్టర్ ప్రజెంట్ చేసి కేవీ రెడ్డి గారికి ఆయన మాంత్రికుడిగా వేశారు. అది ఆయనకి టర్నింగ్ పాయింట్ అయిపోయింది. కానీ విజయవాడ ముక్కామల గారిని మాత్రం వదల్లా. కేవీ రెడ్డి గారి దృష్టిలో ముక్కామల గారు చాలా బాగా ఉన్నాడు ఆయన. ఏమంటే అక్కడి నుంచి మాయాబజారు, జగదేక వీరుడు కదా, కృష్ణార్జున యుద్ధం, మాయాబజారు కృష్ణార్జున యుద్ధంలోనేమో దుర్యోధనుడి క్యారెక్టర్ ఇచ్చారు. ఎవరికి? మన ముక్కామల గారు. రెండు పిక్చర్లో ఇచ్చారు. ఏమండి ఈ తర్వాత సత్యహరిశ్చంద్రలో ఈ టర్నింగ్ పాయింట్ క్యారెక్టర్ వచ్చింది విశ్వామిత్రుడు. ఈయన ఎన్టీ రామారావు వేసిన సత్యహరిశ్చంద్ర. ఏమండి అది వేసిన తర్వాత అది పేటెంట్ అయిపోయింది ఆయనకి. ఆ విశ్వామిత్ర క్యారెక్టర్ ఇంకెవరో చేయలేనంత బాగా చేశారు. వెంటనే బాపు గారు సీతాకళ్యాణంలో విశ్వామిత్ర క్యారెక్టర్ ఇచ్చారు. వెంటనే బాపు గారు ఇచ్చారు. బాపు గారు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏసీ కాలేజీలో ఎన్టీఆర్ని డైరెక్ట్ చేశారు కదా ఈయన. అంచేత ఇక నర్తనశాల, ఉమాచండి, గౌరీ శంకర్లు కదా, ఏమంటే తెనాలి రామకృష్ణ, ఎన్టీఆర్ గారి పిక్చర్స్ అన్నిట్లోనూ ముక్కామల గారికి వేషం ఇచ్చారు ఆయన. ఏమండి తర్వాత కృష్ణ గారు కూడా ఎంకరేజ్ చేశారు. అన్న తమ్ముడు, తర్వాత ఇంకో సినిమా ఏదో ఉంది, కొన్ని సినిమాలు ముక్కామల గారిని ఏదో క్యారెక్టర్లో ఎంకరేజ్ చేస్తూ వచ్చారు ఆయన. తర్వాత ముక్కామల గారు ఇల్లు కొనుక్కుంటాను అంటే రామారావు గారు డబ్బు ఇచ్చారు. ఆయన అసలు ఎవరిని వదలలేదండి. ఎవరిని వదలదు. చూసారా మరి? అదే చెప్పబోతున్నాను. ఆల్మోస్ట్ ఇన్ని ఎపిసోడ్లో ఎన్టీఆర్ గారు సాయం చేయని వ్యక్తి ఎవరైనా ఉన్నారండి. అందుకే గొప్ప యుగ పురుషుడు అయ్యాడండి ఆయన. యుగ పురుషుడు, నిజమైన యుగ పురుషుడు అండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఆ విగ్రహం ఏదో పెట్టాలంటున్నారు కదా, ఖచ్చితంగా పెట్టి తీరాల్సిందే. అది వద్దామండి, వేరే టాపిక్. ఇల్లు కొనుక్కున్నారండి ఆయన, వాణిమహల్ అవతల ఎక్కడో కొనుక్కున్నారు ఆయన ఏరియాలో. ఏమండి కొనుక్కున్న తర్వాత ఈయనకి ఏమైందంటే అండి, మైండ్లో హీరో అవ్వాలన్న మైండ్లో ఉన్నా కూడా తను పనికిరానని తనే గ్రహించి ఇచ్చేసినా కూడా ఎక్కడో ఒక చోట తను కూడా హీరోగా ఒక సినిమా చేస్తే బాగుండన్న ఫీలింగ్ ఉంది ఓకే ముక్కామల గారికి. సో ఇప్పుడు ఏం చేశాడంటే ఈయనకి సంపాదించిన డబ్బులతోటి ఇదంతా కలిపి మరదల పెళ్ళి అని తను హీరోగా సినిమా తీశాడు. మరదల పెళ్ళి ప్రొడ్యూసర్, నిర్మాత, దర్శకుడు. దర్శకుడు కూడా ఒక రకంగా హీజ్ డైరెక్టర్ కదా. కరెక్ట్. అదే అసలు ఎన్ని ఇంగ్లీష్ డ్రామాలు డైరెక్ట్ చేశాడండి బాబు. ఆయనలో డైరెక్టర్ ఉన్నాడు, మంచి డైరెక్టర్ ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ప్రొఫెషన్ కాదు, నిర్మాత కూడా ఆయనే. అదే కాకపోతే ఏంటంటేనండి, ఎవరికైనా సరే ఆయన టాలెంట్ నిరూపించుకోవాలంటే ఒకే ప్రొఫెషన్లోకి వెళ్ళాలి. 2 పడవల మీద కాళ్ళు వేస్తే మాత్రం అది చేయలేరండి ఎవరు. అంటే ఎవరు సక్సెస్ కాలేదు దాదాపుగా 2 పడవల మీద కాళ్ళు వేస్తే. ఇప్పుడు రామారావు గారికి కూడా త్రివిక్రమరావు గారు ఎదుగున్నారు కాబట్టి ఆయన ఇచ్చేస్తారు ఎవరొకళ్ళకి. అలాగే కృష్ణరాజు గారికి సూర్యనారాయణరాజు గారు ఉన్నారు. ఆర్టిస్ట్గా పనిచేసే వాళ్ళు సినిమాలు తీసినప్పుడు ఎలా ఉండాలంటే ఏ బాధ్యత ఉండకూడదు. అలాగే ముక్కామల గారు తను స్వయంగా ఇచ్చేసుకుని మరదల పెళ్ళి అనే సినిమా తీశారు, సూపర్ ఫ్లాప్ అయింది. ఇక డైరెక్షన్ వద్దురా బాబు అనుకుని మళ్ళీ వేషాల్లోకి దిగిపోయాడు ఆయన. ఈ డబ్బులు పోయినాయి, మొత్తం పోయినాయి, సంపాదించుకున్నది పోయింది. ఆ తర్వాత ఏం చేశాడంటేనండి, కొన్ని సంవత్సరాలు ఆగాడు. మళ్ళీ నటనతో సినిమాలన్నీ చేస్తున్నారు ఆయన. సినిమాలు అందరూ ఇస్తుండగా మళ్ళీ 9 సంవత్సరాలకు ఎవడో నిర్మాత వచ్చాడు. ఋష్యశృంగ అనే సినిమా స్టార్ట్ చేశాడు. హర్నాథ్ హీరోగా ఋష్యశృంగ అనే సినిమా స్టార్ట్ చేశాడు. ఓకే. హర్నాథ్ హీరోగా చేసిన తర్వాత దానికంటే ముందు మా ఇంటి మహాలక్ష్మి అనే సినిమా ఎవరో మన చాణక్య గారి డైరెక్షన్లో మా ఇంటి మహాలక్ష్మి సినిమా ఇంట్రడ్యూస్ అయ్యి అది రిలీజ్ అయ్యింది. ఈయన సినిమా బ్యాక్ అయిపోయింది విశ్వశృంగ. తర్వాత ఫైనాన్షియల్ ఇబ్బందులు వచ్చి ఆగిపోయింది, అది లేట్ అయింది.
లేట్ అయ్యే సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత చేశాడు, అది పోయింది. ఓకే. టోటల్గా ఆర్థికంగా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడిపోయాడు ఆయన, వరుస ఫ్లాపులతో. వరుస ఫ్లాపులు. అదే ఏమండి వరుస ఫ్లాపులో ఇబ్బంది అయిపోయిన తర్వాత ఇక ఇల్లు అమ్మేశాడు ఆయన. ఓకే. ఇప్పుడు నుంచి కష్టాలు స్టార్ట్ అయ్యి, ఇప్పుడు ఆ తర్వాత ఎస్వి రంగారావు గారు, గుమ్మడి గారు వీళ్ళందరూ రావడంతో ఈయనకి వేషాలు తగ్గిపోయింది. ఎంచేతంటే ఎప్పుడైనా చూడండి, పరిణామ క్రమంలో ఏమవుద్దంటేనండి, సంవత్సరాలు గడిచే కొద్దీ కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, పాత వాళ్ళని తోసేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం తప్పు కనపడుతుంది కదండి, డైరెక్షన్. అదే చెప్పేది లేకపోతే ఇప్పుడు తర్వాత ఈయన వెళ్ళే దారిలో వెళ్ళుంటే తెలివైన వాడే. ముందు హీరోగా వద్దనుకున్నాడు, నేను పనికిరాను, నాకు స్మూత్ ఫేస్ లేదు అంచేత హీరోకి స్మూత్ ఫేస్ కావాలని డైరెక్ట్గా ఆలోచించాడు. ఇప్పుడు మనం ఏం ఆలోచించాలంటే, అంత హైట్ పర్సనాలిటీ ఉన్నప్పుడు, ఆ ఏజ్లో ఉన్నప్పుడు అనిపించి తను డైరెక్టర్ పైగా తర్వాత ఎన్ని డ్రామాలు డైరెక్ట్ చేశాడు ఆయన. అంచేత ఒక ట్రై చేద్దామని చెప్పి మరదల పెళ్ళి అని చెప్పేసి ఒక సినిమా తీసి ట్రై చేశాడు పాపం. కానీ అప్పట్లో దురదృష్టవశాత్తు కోడలేదు. ఆ తర్వాత మంచి అటెంప్టే చేశాడు ఋషిశృంగా, మరి అది కూడా ఫెయిల్ అయ్యి. అంటే ఈయన అంటే ఏం చేస్తారంటే, సినిమా స్టార్ట్ చేస్తారు, సైడ్ అయిపోతారు, తర్వాత వీళ్ళే ఫినిష్ చేసుకోవాల్సి వచ్చింది. ముక్కామల్ గారు అక్కడ దెబ్బతిన్నాడు. దెబ్బతిని ఇల్లు అమ్మేశాడు ఆయన. ఇల్లు అమ్మేసిన తర్వాత అక్కడ చేసి అలా చిన్న చిన్న వేషాలు. ఇక వీళ్ళు ఎస్వి రంగారావు గారు ఎమర్జ్ అయిపోయాడు ఆయన. ఎప్పుడు ముక్కామల్ గారు ప్లేస్లో వచ్చిన ఎస్వి రంగారావు గారు ఆర్టిస్ట్గా ఎమర్జ్ అయిపోయాడు మొత్తం పాత్రలన్నిటికీ. పౌరాణిక పాత్రలే కదండి, ఎమర్జ్ అయిపోయాడు. గుమ్మడి గారు వచ్చేసారు ఒక పక్కన, ఋషులు వేషాలు వేస్తున్నారు. దూడిపాలు వచ్చాడు ఒక పక్కన, అందరూ ఋషులు వేషాలు వేస్తున్నారు అందరూ. కానీ ముక్కామలకు వచ్చినంత పేరు విశ్వామిత్రుడికి ఇంకెవరికి రాలేదండి. వీళ్ళందరూ వేసినా సరే, ఎవరు వేసినా సరే. ఏమండి అలా కాలం గడుపుతుండగా ఈయనకి ఒక ఎప్పుడైనా సరే నటిస్తూనే చనిపోవాలని ఒక కోరిక ఉండేదండి. చాలా సినిమాలు, పౌరాణిక సినిమాలు ఇదివరకు. తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అప్పు చేసి పప్పుగూళ్ళలో రాజుగారు బాగుమతి. వీళ్ళను ఒక టిపికల్ మేనరిజంతో వస్తూ ఉంటాడు, ఆ బట్టతల అది వేసుకుని, ముత్యాల ముగ్గు. ఏమంటే తర్వాత అప్పు చేసి పప్పుగూళ్ళలో కూడా వేసాడు ఒక ఆయన క్యారెక్టర్, కామెడీ క్యారెక్టర్. ఈ బ్యాచ్ అందట్లో విజయవాడ చిత్రాలని కామెడీ బేస్డ్ అయినప్పుడు విజయవాడ చిత్రాలన్నింటిలోనూ ముక్కామల్ గారు ఉన్నారు. మీరు ఒక విధంగా చూసుకుంటే మాయాబజార్ దగ్గర నుంచి కేవీ రెడ్డి గారు ఎప్పుడు వదిలిపెట్టలే. అప్పు చేసి పప్పుకూడలో ఎల్వి ప్రసాద్ గారు అనుకుంటా, ఆయన వదిలిపెట్టలే. తర్వాత బాపు గారు వదిలిపెట్టలే. బట్టతలతో వస్తూ ఉంటాడు ఆయన బావా అట్టు. అంటే ప్లాన్ చేస్తారు, అంటే కొంచెం క్రికెట్ క్యారెక్టర్ అందులో. ఏమండి ఇలాగా సినిమాలు వేస్తూ ఆ తర్వాత సినిమాలు తగ్గిపోయి ఒకరోజు ఇచ్చినా కూడా వేషాలు. రామారావు గారు మాత్రం లాస్ట్ వరకు వదిలిపెట్టలేదండి, ఆర్థిక సాయం చేశారు. మేము బొబ్బుల పిల్లలో వేషం ఇచ్చాం ఆయన లాయర్గా ఇచ్చాం. ఆ తర్వాత లాస్ట్లో కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో నేను ఆయన కోరిక ఒకటి ఉండేది, ఎప్పుడైనా సరే నేను స్టేజ్ మీద నటిస్తూ చనిపోవాలని అంటూ ఉండేవాడు అందరితోటి. అలాగే జయంతి తండ్రిగా జస్టిస్ చౌదరి సినిమా రాఘవేంద్రరావు డైరెక్ట్ చేస్తున్నారు. అలా నటిస్తూనే కుప్పకూలిపోయాడు షూటింగ్ స్పాట్లో. తీసుకెళ్ళటానికి డబ్బులు లేవు ఫ్యామిలీకి, ఎవరో డబ్బులు లేవు, గుర్జాలు తీసుకెళ్ళాలి. అప్పుడు రాఘవేంద్రరావు గారు అరేంజ్ చేసి అంత్యక్రియలకి డబ్బులు ఇచ్చి, వ్యాన్ అరేంజ్ చేసి, అంబులెన్స్ అరేంజ్ చేసి ఊరికి పంపించి ఆయన్ని ఇచ్చేశారు, మన ఊరికి పంపించారు. పైగా రామారావు గారు కూడా ఉన్నారు కదా, రామారావు గారు వదిలిపెట్టరు కదా. అంచేత అందరూ సాయం చేసి ఆ ఊరికి, ఆ ఫ్యామిలీకి డబ్బు ఇచ్చి పంపించారు. మరి ఇలా ఫ్యామిలీ పరిస్థితి ఏంటండి? ఉన్నారండి. అంటే ఆయనతో పాటు ఇప్పుడు ఆయన ఏం చేశారంటేనంటే, ఆయన ఫ్యామిలీని బాగా చూడటానికే మరి ప్రయత్నించారు. ఆయన ఇల్లు కూడా కొన్నారు, కట్టించారు. ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది. మరి 3 అమ్మాయిలు 1 అబ్బాయి. ఏమండి కష్టపడి పెంచారు. ఒకరోజు వేషం కూడా వేసి ఆయన ఫ్యామిలీని పోషించారండి. ఏమండి ఆ తర్వాత ఏది ఏమైనా సరే సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత 3-4 విషయాలలో దెబ్బతింటారండి.
ఒకటి అజాగ్రత్త, అంటే కేర్లెస్నెస్, ఆ, ఏదవుతుందో అనుకుని. 2 భరోసాతనం, మనకేం అవదలే అనే భరోసాతనం. ఉమ్, 3 నమ్మటం, ఇతరుల వ్యక్తులు నమ్మటం. ఉమ్, 4 తప్పుడు నిర్ణయాలు. ముక్కామల గారు తీసుకున్న 4వ నిర్ణయం. అవును, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో జరిగే తప్పులండి ఇవి. అదే ఏమంటే నమ్మిన వాళ్ళు మోసం చేశారు, అవును, అజాగ్రత్త వల్ల దెబ్బతిన్నారు, భరోసాతనం వల్ల నాకేం జరగదులేనే భరోసాతనం అని కూడా దెబ్బతిన్నారు దెబ్బతిన్నారు. సినిమా ఇండస్ట్రీలో పెద్ద వాళ్ళందరూ, అవును, మహా పెద్దవాళ్ళందరూ. ఏమండి ఆ, ఈయన డెసిషన్ మేకింగ్లో రాంగ్ చేశాడు. ఆయన ఎడ్యుకేటెడ్ అయి ఉండి, ఆ, ఒకటి నిర్మాత కావటం, 2 తనే దర్శకత్వం, అవును. తర్వాత బిజీగా పనిచేస్తున్నాడు ఆయన. ఎన్టీ రామారావు పిక్చర్లు అన్నిట్లోనూ చేస్తున్నాడు ఆయన, దాదాపుగా. తెనాలి రామకృష్ణ అలాంటి టైంలో ఈ డెసిషన్ తీసుకోకూడదు. ఈ డెసిషన్ తీసుకోకూడదు. అదే, ఏమండి తర్వాత ఒక పక్కన విజయవాడ చిత్రాలన్నింటిలో నటిస్తున్నాడు ఆయన, అవును, ఒక పక్కన ఈయన ఇస్తున్నాడు ఆయన. మన బాపు గారు కానీ, బాపు గారు ఇస్తున్నారు, సీతా కళ్యాణం వగైరా, ముత్యాల ముగ్గులో ఇచ్చారు ఆయన. ముక్కామల గారిని ఎక్కడ వదిలిపెట్టారు ఆయన? బాపు గారు కూడా వదిలిపెట్టలే. అవును, అందరు అందరు దర్శకులకు ఇష్టమైన నటుడు ఆయన. పైగా వాక్శుద్ధి, ఎడ్యుకేటెడ్, లాయరు. ఏమండి తర్వాత ఆ పర్సనాలిటీలో విశ్వామిత్రుడు అంటే విశ్వామిత్రుడిలాగానే కనిపించాడు ఆయన. విశ్వామిత్రుడు దిగొచ్చాడా అన్నంతగా అందరూ అభినందించారు ఆయన్ని. అదేలేండి, లాస్ట్ కెరీర్ లో వరుస ఫ్లాప్ల వల్లే ఇదంతా తప్ప, లేకపోతే వెనకేసుకుని ఫ్లాపులు కాదు సార్, తను తీసిన సినిమాలతో ఫ్లాపులు. అదే 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 మిగతా క్యారెక్టర్ లో ఫెయిల్ అవ్వలేదు ఆయన, Actor అది కాదు ఆర్టిస్ట్ గా ఫెయిల్ అవ్వాలా. కరెక్ట్. తర్వాత అండి ఆర్టిస్ట్ గా చేసేటప్పుడు అండి, ఇప్పుడు ఒక పక్కన చేస్తాడు, సినిమాలు చేస్తూ ఉండాలిగా ఇచ్చిన డేట్లు. చేస్తుండగా డైరెక్షన్ ఎలా కాన్సన్ట్రేట్ చేస్తాడు ఆయన? డైరెక్షన్ అనేది ఒక కంప్లీట్ ధ్యానం లాంటిది, దర్శకత్వం అనేది ధ్యానం లాంటిది. ఒక పక్కన ఇది చేస్తూ ఉంటాడు, ఒక పక్కన తిన్న నిర్మాత ఫైనాన్షియల్ ఇబ్బందులు వస్తే ఎత్తుక్కోవాలి. ఇన్ని చేస్తూ ఒక్కొక్కప్పుడు తప్పు, ఒకవేళ ఏదైనా కరెక్ట్గా రాలేదని మళ్ళీ తీద్దాం అనుకున్నారు అనుకోండి డైరెక్టర్గా, అది కూడా తీయలేరు ఆయన. పర్లేదులే అని అనేసుకుని డైరెక్టర్గా మిస్ఫైర్ అవుతారు ఆయన. అదే, ఓకే, ఎప్పుడైనా నిర్మాత దర్శకుడు అయితే ఆర్టిస్ట్గా చేస్తూ, ఓకే, నేను చెప్పేది ఏంటంటే ఒక పక్కన ఆర్టిస్ట్గా కాన్సన్ట్రేట్ చేయాలి, వాళ్ళకి డేట్స్ ఆనర్ చేయాలి. అంచేత ఎవరైనా చాలామంది పొరపాటు చేశారండి, ఒక ఈయన కాదు, అదే, ఇంకా చాలామంది ముందు చెప్పబోయే వాళ్ళు 2-3 ఉన్నారు, ఓకే, నేను చెప్తాను మీకు. అలాగా ముక్కామల గారు తన 2 చిత్రాల వల్లనే తను సంపాదించుకుని మొత్తం పోగొట్టుకుని, తర్వాత ఆటోకి వచ్చినప్పుడు డబ్బులు కూడా లేనప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు డబ్బులు ఇవ్వటం కూడా నేను చూశాను. ఇంకా దారుణమైన సంగతి ఏంటో తెలుసండి, ఒకసారి బొబ్బిలిపుల్లో పనిచేసినప్పుడు ఎడిటింగ్ రూమ్కి వచ్చాడు ఆయన. వచ్చినప్పుడు నేను ఆటోకి 10 రూపాయలు ఇచ్చాను. నేను ఇది చెప్పకూడదు, ఆ మహానుభావుడు నిజంగా మనం ఎంత అండి ఆయన ముందు బాధాకరంగా ఉంటుంది. నాకు ఎన్ని తలుచుకుంటానంటే ఆయన అలాగా ఆ లుంగి కట్టుకుని ఆ హాఫ్ షర్ట్ వేసుకుని వచ్చి, ఇప్పటికీ గుర్తుంది, మెట్లెక్కి వచ్చి ఆటోకి డబ్బులు ఇవ్వగలరా అని ఒక మాట అన్నాడండి. నాకు గుండెలు పిండేసినట్టయింది. ఇచ్చి పంపించాను, వేరే విషయం, అది వేరే విషయం అనుకోండి. అంటే అది చెప్పుకోకూడదు మనం. అవునవును, ఏమంటే అలాంటి మహానుభావుడికి ఇచ్చింది మనం చెప్పకూడదు. కానీ ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి ఎవరికి జరగకూడదు, ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అనే ఉద్దేశంతో. 4వ డెసిషన్ ఆయన తీసుకున్నది అజాగ్రత్త, భరోసా, తను ఎదుటి వాళ్ళు నమ్మటం, గుడ్డిగా నమ్మటం నమ్మొచ్చు, గుడ్డిగా నమ్మటం. అంటే నమ్మినా కూడా ఎవరికి బాధ్యత అప్పగించినా కూడా యూ హ్యావ్ టు చెక్అప్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. లేదు, ఇది ప్రొడక్షన్ లేకపోతే ఆయన హ్యాపీగా ఉండేవాడు. హ్యాపీగా ఏంటంటే డబ్బులు ఇచ్చారు కదా, ఇది ఇల్లు కట్టుకున్నాడు కదా, కట్టుకున్నారు, క్యారెక్టర్స్ ఫైనాన్షియల్ ఇబ్బంది లేదు. ఇందులో చాలా మహానుభావుడు అండి ఆయన.